అందరికీ నమస్కారం. నేను మార్కెట్ కి వెళ్ళిపోతున్నాను. మటన్ కేమో ఆవకి మటన్ అయితే కొట్టిస్తున్నాను. ఈ రోజు మంగళవారం కాబట్టి మార్కెట్ అయితే కొంచెం ఖాళీగానే ఉంది. ఎవరు ఎక్కువ చేస్తూ ఉంటారు, నాన్ వెజ్ ఎక్కువ తింటారు అనమాట. మనకేమో మంచి పోతు మాసం దొరికింది వెనకాల తొల్లో. ఇప్పుడు కూడా మటన్ పికిల్కి ఇలా పోతు మాసమే తీసుకుంటాను అనమాట. మంచి నెంబర్ 1 వేరియంట్స్ లో కొట్టిస్తున్నాను. ఒకటి వచ్చేసి మటన్ పికిల్, ఇంకోటి వచ్చేసి మటన్ కేమా అనమాట. మటన్ కేమా మట్టుకి చాలా టైం పడుతుంది అనమాట కొట్టడానికి. దీనికి చాలా సేపు టైం పడుతుంది, నాకు చాలా సేపు నుంచోల్సి వస్తుంది అనమాట. అన్ని దగ్గరుండి అన్ని చూసుకుంటే దగ్గర 10 kgs పైన కొట్టాలన్నమాట మటన్ కేమాని. మటన్ కేమా పచ్చడి బాగా ఎక్కువ సేల్ అవుతుంటది మనకి. ఇంక నెక్స్ట్ బోటి కూడా తీసుకుంటున్నాను. బోటి గోంగూర పచ్చడి పెట్టించడానికి నేను కొంచెం ముందే తయారు చేసాను, ఎందుకంటే బోటి క్లీనింగ్ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇంక నెక్స్ట్ చికెన్ లెగ్ పీస్ తీసుకున్నాను. లెగ్ పీస్ లాగా చాలా గట్టిగా అయితే సేల్స్ అవుతున్నాయి. ఒక షాప్ లో కాదనమాట, ఈ కాడ నుంచి అక్కడికి అన్ని షాపులో లెగ్లను నేనే కొనేసుకుంటున్నాను. ఎందుకంటే ఒకళ్ళు ఇవ్వలేరు అనమాట లెగ్లో. అందుకే మొత్తం అందరి దగ్గర మొత్తం నాకు ఇచ్చైనా సెట్ అయిపోయి చాలా ఇస్తుంది అనమాట. చికెన్ లెగ్ పీస్ షాప్ మన దగ్గర చాలా బాగా సేల్ అవుతుంది. ఇప్పుడు లేట్ అయిపోయిన టైం 11 అయింది అనమాట. ఎంకన్ హోటల్కి వచ్చాను. మంచి వేడి ఇడ్లీ దిగింది, మంచి చట్నీ ఎక్కువ కట్టమని అనమాట. చాలా రోజులు చాలా సింపుల్ గా తిన్నాను. ఫస్ట్ టైం టిఫిన్ ఒకే ఐటమ్ ఇడ్లీ. ఈ రోజు ఓన్లీ ఇడ్లీ ఒకటే తిన్నాను. చట్నీ ఎక్కువ నంచుకుని తిన్నాను అలవాటు. ఇది వచ్చి చనా చట్నీ అనమాట. టేస్ట్ అయితే మామూలుగా లేదు. చనా చట్నీ చేయాలంటే మా తర్వాతే అనమాట. అంత బాగుంటుంది చనా చట్నీ. మొత్తం అలా పిండి అలా తింటాను నేను. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఒక చిన్న జాంకాయ అయితే తింటున్నాను. టిఫిన్ లైట్ గా తిన్నాను కదా. ఇంక లోపల చికెన్ లెగ్ పీస్ ఆవుగా పెడుతున్నారు. మన ఇంట్లో ఏ రోజు వచ్చింది ఆ రోజే ప్రిపేర్ అవుతుంది అనమాట. బల్క్ కూడా ప్రిపేర్ చేయం, జస్ట్ 10 kgs బిల్లు అలా ప్రిపేర్ చేస్తే బాగుంటుంది టేస్ట్. ఈ లోపల మమ్మీ పండుగ చేప వండుతున్నారు, మంచి ముద్ర చేప. దీని తర్వాత ఫుడ్ వీడియో పెడతాను, దాన్ని కూడా చూసేయండి.